సో హాయ్ గైస్, ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఈ ఒక యాప్ గురించి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ యాప్లో మీరు ఎటువంటి పెట్టుబడి పెట్టకుండా లోడో గేమ్ ఆడుతూ మీరు డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు అనమాట. మీ దగ్గర జస్ట్ ఒక మొబైల్ ఫోన్ ఉంటే చాలు. దీంట్లో మనం లోడో గేమ్ ఆడుతూ డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు. దీంట్లో లోడో గేమ్ ఒకటే కాదు, ఇంకా దీంట్లో చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి మనకు. దీంట్లో మనకు డైలీ చెకింగ్ ఉంటుంది. డైలీ చెక్ చేసినందుకు వీళ్ళు మనకు బోనస్ అయితే ఇస్తారు. ఆ బోనస్ కూడా మనం దీంట్లో రికవర్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో బోనస్ ఒకటే కాదు, దీంట్లో మనకు డైలీ స్క్రాచ్ కార్డులు అయితే ఉంటాయి. ఆ స్క్రాచ్ కార్డ్ అని మనం స్క్రాచ్ చేస్తూ దీంట్లో మనం డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు. అండ్ అలాగే దీంట్లో మనకు డైలీ స్పిన్ అయితే ఉంటుంది. ఆ స్పిన్ చేసినందుకు కూడా మనకు వీళ్ళు కొంత మనీ అయితే ఇస్తారనమాట. దీంట్లో డైలీ బోనస్ ఉంటుంది. అండ్ అలాగే దీంట్లో చాలా రకాల సర్వేలు అయితే ఉంటాయన్నమాట. ఆ సర్వేలు అంతా కూడా మనం కంప్లీట్ చేస్తూ మనం దీంట్లో అయితే డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు. దీంట్లో ఉన్న ప్రతి ఒక్క ఆప్షన్, ఓకేనా, ఈ యాప్ లో ఉన్న ప్రతి ఒక్క ఆప్షన్ నేను టచ్ చేసి నేను మీకు నీట్ గా క్లియర్ కట్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. మీరు ఈ వీడియోని సగం సగం చూడకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు నీట్ గా అయితే అర్థమవుతుంది. మీరు ఏమాత్రం సగం సగం చూసినా, స్కిప్ చేసుకుంటూ చూసినా మీకు వీడియో అయితే అర్థం కాదనమాట. ఎందుకంటే నేను ఈ వీడియోలో ఈ యాప్ లో ప్రతి ఒక్క ఆప్షన్ కూడా టచ్ చేస్తాను మీకు. సో ఈ ఆప్షన్ టచ్ చేస్తే మనకు మనీ వస్తుంది, ఈ ఆప్షన్ టచ్ చేయకపోతే మనకు మనీ రాదని చెప్పేసి క్లియర్ కట్ గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. కాబట్టి మీరు ఏం చేస్తారంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు నీట్ గా అయితే అర్థమవుతుంది. ఇంకా మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. ఆ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ నేను మన గేమ్స్ ద్వారా కానీ లేదా మన మొబైల్ ద్వారా కానీ టెక్నాలజీని వాడుకొని డబ్బులు ఎలా సంపాదించాలి ఏంటి అని చెప్పేసి ఆ వీడియోస్ చేసిన మరుక్షణమే నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను కదా, చేసిన మరుక్షణమే మీకు ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది. మీరే ఫస్ట్ అయితే చూడొచ్చు అనమాట. కాబట్టి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాం. గాయస్, నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, మీరు వీడియోని అయితే స్కిప్ చేయకండి. వీడియోని స్కిప్ చేయకుండా మీరు ఎండ్ వరకు చూడండి, మీకు నీట్గా అయితే అర్థమవుతుంది. మీరు ఏమాత్రం స్కిప్ చేసుకుంటూ చూసినా, సగం సగం చూసినా మీకు ఈ వీడియో అయితే అర్థం కాదు. కాబట్టి వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. అయితే నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఈ యొక్క యాప్కి సంబంధించిన లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ని కనుక మీరు క్లిక్ చేసుకుంటే మీరు డైరెక్ట్గా ప్లే స్టోర్కి అయితే రీడైరెక్ట్ అవుతారు. అక్కడ నుంచి మీరు ఈ యొక్క యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న వెంటనే మనకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది అనమాట ఈ యాప్. సో ఇక్కడ మనకు అలో అడుగుతుంది, అలో అయితే ఇచ్చేయండి. అలో ఇచ్చేసిన వెంటనే మనకు ఇలా ఒక పాప్కార్న్ అయితే రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఏంటంటే మన మొబైల్లో ఎన్ని జీమెయిల్ ఐడీస్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఇక్కడ ఫ్లాష్ అవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో మన దగ్గర ఎన్ని జీమెయిల్ ఐడీస్ ఉంటే అవన్నీ ఇక్కడ ఫ్లాష్ అవుతాయి కదా. దీంట్లో మనం ఏదో ఒకటి అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ ఈ జీమెయిల్ ఐడి ఉంది కదా, దీని అయితే నేను సెలెక్ట్ చేసుకుంటాను. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇది కనపడుతుంది కదా, దీని అయితే క్లిక్ చేయాలి. దీన్ని క్లిక్ చేసిన వెంటనే మనకు ఈ యొక్క యాప్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. చాలా సింపుల్గా అయితే ఉంటుంది. దీని సైన్ అప్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా చాలా అంటే చాలా సింపుల్గా ఒక రెండు క్లిక్లతోనే మనం ఈ యొక్క యాప్లో అయితే సైన్ అప్ అయితే అవ్వచ్చు అనమాట. అయితే దీంట్లో ప్రతి ఒక్క ఆప్షన్ కూడా నేను టచ్ చేసి క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చేయవలసిందల్లా స్కిప్ చేయకండి, ఓకేనా. సగం సగం చూడకండి, వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకు నీట్గా అయితే అర్థమవుతుంది. మీరు ఎటువంటి పెట్టుబడి అయితే పెట్టాల్సిన అవసరం లేదు ఈ లోడో గేమ్ ఆడుతూ, ఓకేనా. అయితే మనకి ఇక్కడ గేమింగ్ అనే ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది కదా, ఈ ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న వెంటనే మనకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఇది కనబడుతుంది కదా, దీని అయితే మీరు క్లిక్ చేసుకోవాలి. దీన్ని క్లిక్ చేసుకున్న వెంటనే మనకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకు దీంట్లో చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి, ఓకేనా. మనం కిందికి అయితే వెళ్ళాలి. కిందికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు లోడో గేమ్ అయితే ఉంటుంది, ఓకేనా. చూసుకోండి మీరు, ఇక్కడ ఇది లోడో గేమ్ అయితే ఉంటుంది. సో ఈ గేమ్ని మనం ఆడాల్సింది అయితే ఉంటుంది అనమాట. సో ఈ గేమ్ని ఆడితే మనకి ఎంత అమౌంట్ వస్తాయి అనేది ఇక్కడ కనబడుతుంది, చూడండి మీరు ఒకసారి. సో ఇక్కడ 724 రూపాయలు అయితే మనకు రావడం జరుగుతుంది. అంటే 24 కాయిన్స్ అనమాట. 724 కాయిన్స్ అయితే వస్తాయి. సో కాయిన్స్ కూడా మనకు మనీగా కన్వర్టింగ్ అవుతాయి అనమాట. దీంట్లోనే మనకి ఎంత కాయిన్స్కు ఎంత మనీ అనేది మొత్తం కూడా మనకు దీంట్లో కనపడతాయి. 200 కాయిన్స్ దీంట్లో మనం సంపాదించామనుకోండి, సో 2 రూపాయలతో సమానం అనమాట. అలా అయితే ఉంటుంది. మనం ఒకవేళ 1000 కాయిన్స్ సంపాదించామనుకోండి, 10 రూపాయలతో అయితే సమానం అనమాట. ఇలా అయితే ఉంటుంది ఈ కాయిన్స్ కూడా. సో మనం ఈ యొక్క లోడో గేమ్ ఆడితే మనకి ఎంత వస్తాయి, ఇక్కడ మనకు 724 కాయిన్స్ అయితే వస్తాయి, ఓకేనా. సో దీన్ని క్లిక్ చేసుకుంటే మనం డైరెక్ట్గా ప్లే స్టోర్కి అయితే వెళ్ళిపోతాం. ప్లే స్టోర్ నుంచి మనం ఈ యొక్క యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాల్సింది అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 2 రకాలుగా మనం డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసిన యాప్ ఏదైతే ఉంటుందో దీనివల్ల మనం డబ్బులు సంపాదించుకోవచ్చు. అండ్ అలాగే మనం ఇంతకుముందుకు డౌన్లోడ్ చేసాం కదా యాప్, సో నేను ఇందాక యాప్ గురించి చెప్పాను కదా, ఆ యాప్ ద్వారా కూడా మనం డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు అనమాట. ఇలా 2 రకాలుగా అయితే డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు. అది కూడా ఎటువంటి పెట్టుబడి అయితే పెట్టాల్సిన అవసరం అయితే లేదు, ఓకేనా. సో ఇప్పుడు నేను ఈ యొక్క యాప్ని అయితే డౌన్లోడ్ చేసినాను. డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసి నా ఒక మొబైల్ అయితే దీన్ని ఓపెన్ అయితే చేస్తున్నాను. దీంట్లో మనం మొబైల్ నెంబర్ తోటి అయితే లాగిన్ అవ్వాల్సింది అయితే ఉంటుంది అనమాట. మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసి ఇక్కడ ఇది కనబడుతుంది, దీన్ని క్లిక్ చేస్తే మనకు ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ ఇచ్చేసిన తర్వాత సో సింపుల్గా మనకు నెక్స్ట్ ఇలా అయితే ఓపెన్ అవుతుంది.
సో దీని గురించి కూడా నేను నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఒక షార్ట్ కట్లో అయితే చెప్తాను, టకా టకా టకా. అయితే మీకు ఇక్కడ 1 lakh అని ఉంది కదా, ఇక్కడ ఒక చిన్న ఏరో మార్క్ అయితే కనబడుతుంది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి, సింపుల్గా మీకు ఇట్లా అయితే ఓపెన్ అవుతుంది. లేదా ఇట్లా సైడ్ కైనా స్క్రోల్ చేసుకోండి, సింపుల్గా మీకు ఇట్లా అయితే ఓపెన్ అవుతుంది. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఒక్కొక్క గేమ్ ప్లే చేస్తే మనకు 1 రూపీ అయితే రావడం జరుగుతుంది. గెలిస్తే 1 రూపీ అయితే వస్తాయి, ఓడిపోయామనుకోండి సో మనకి ఎటువంటి మనీ అయితే కట్ అవ్వదన్నమాట. అలా అయితే ఉంటుంది ఇది. సో ఇక్కడ వ్యాలెట్ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది, దీన్ని క్లిక్ చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ మీరు నా దగ్గర 1 రూపీ కూడా లేదు, ఇక్కడ చూడండి మీరు ఒకసారి, నా దగ్గర 1 రూపీ కూడా లేదనమాట. సో నేను ఇప్పుడు గేమ్ ప్లే చేసి అయితే చూపిస్తాను. ఇక్కడ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే సో మనకి ఇట్లా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ప్లే అనేది కదా, దీన్ని క్లిక్ చేస్తే సో ఇక్కడ మనకు కొద్దిసేపు అయితే లోడింగ్ అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత ర్యాండమ్గా ఒక మనిషిని అయితే మనకు సెలెక్ట్ చేస్తాను అనమాట. అవతల కూడా ఆడేది ఒక మనిషి అనమాట. సో అతన్ని ఇక్కడ మనకు సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసిన తర్వాత మనకు సింపుల్గా గేమ్ అయితే ప్లే అయితే అవుతుంది అనమాట. అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకు టైమింగ్ లైన్ అయితే ఉంటుంది, ఓకేనా. సో ఇక్కడ మీరు చూడండి, ఇది ఉంది కదా, దీన్ని క్లిక్ చేసే ముందు మనకి ఇక్కడ టైమింగ్ లైన్ ఉంటుంది. ఈ టైమింగ్ లైన్లో మనం క్లిక్ చేయాలి అండ్ అలాగే మనం పెట్టాలన్నమాట, కాయిన్ కూడా మనం పెట్టేయాలి, ఓకేనా. మనకు ఒకవేళ దీన్ని క్లిక్ చేసిన తర్వాత 6 పడ్డది అనుకోండి, 6 పెట్టాలి. పెట్టకపోతే మనకు సో ఆప్షన్ అనేది వెళ్ళిపోతుంది అనమాట, అవతల వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఈ ఒక మనకు ఈ టైమింగ్లోనే దీన్ని క్లిక్ చేయాలి అండ్ అలాగే కాయిన్ కూడా మనం పెట్టేయాలి, ఓకేనా. అలా అయితే ఉంటుంది. సో అతనికి సేమ్ రూల్ ఉంటుంది, మనకు సేమ్ రూల్ అయితే ఉంటుంది. సో ఇది ఎటువంటి చీటింగ్ అయితే చేయట్లేదు, నేను బాగా ఆడి నేను చెక్ చేశాను, మొత్తం చెక్ చేసి క్లియర్ కట్గా మీకైతే చెప్తున్నాను ఈ యొక్క యాప్లో. సో నేను ఇప్పుడు స్పీడ్ మోషన్ అయితే చేస్తాను, చూడండి మీరు ఒకసారి. స్పీడ్ మోషన్ చేసి నేను మొత్తం గెలుస్తాను, గెలిచిన తర్వాత మనీ వస్తాయా రాదా అనేది కూడా చూపిస్తాను చూడండి. అయితే ఇక్కడ మనం గేమ్ అనేది మొత్తం కంప్లీట్‌గా ఆడాల్సిన అవసరం అయితే లేదు. ఈ టైమింగ్ లైన్ అయితే ఉంటుంది పైన. సో ఈ టైమింగ్ లైన్ కంప్లీట్ అయ్యేలోపు మనం అనేది కొద్దిగా ఒక్క కాయ అయినా సరే, 2 కాయలైనా సరే మనం కట్టకైతే చేర్చాల్సిందైతే ఉంటది. ఇక్కడ సెంటర్‌లో కనబడుతుంది కదా, ఇక్కడైతే మనం చేర్చాల్సిందైతే ఉంటదనమాట ఈ టైమింగ్ లైన్ కంప్లీట్ అయిపోయే లోపు. సో ఇక్కడ మీరు గనక చూసినట్టయితే నేను విన్ అయితే అయ్యాను. సో ఇక్కడ నేను విన్ అయ్యాను. ఒక చిన్న అడ్వర్టైజ్‌మెంట్ అయితే ప్లే అవుతుంది. అడ్వర్టైజ్‌మెంట్ మొత్తం చూసిన తర్వాత సో మళ్ళీ మనకు ఈ యొక్క యాప్ అయితే ఓపెన్ అవుతుంది. సో యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఒకసారి చూడండి. సో వాలెట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే నాకు ఇక్కడ 1 రూపీ అయితే యాడ్ అవ్వడం జరిగింది, ఓకేనా. సో ఆ యాప్ ద్వారా మనం డబ్బులు సంపాదించుకోవచ్చు అండ్ అలాగే ఈ యాప్ ద్వారా కూడా మనం ఇలా డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ మనకు రిఫర్ అండ్ ఎర్న్ అని కనబడుతుంది, దీన్ని క్లిక్ చేసుకుంటే సో మళ్ళీ మనకి ఇట్లా అయితే ఓపెన్ అవుతుంది. ఈ యొక్క యాప్ని మన ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా సరే మనం రిఫరల్ చేస్తూ కూడా మనం డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు అనమాట ఈ యాప్ ద్వారా. సో మనం రిఫర్ చేస్తూ డబ్బులు సంపాదించుకోవచ్చు అండ్ అలాగే లూడో గేమ్ ఆడుతూ కూడా మనం డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు. ఇలా లూడో గేమ్ ద్వారా మనం 2 టైమ్‌గా మనం డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు అనమాట. సో నేను మీకు ఇంకా చెప్పాను కదా, ఆ యాప్లో మనం డైలీ స్క్రాచ్ చేస్తూ డబ్బులు సంపాదించుకోవచ్చు అండ్ అలాగే డైలీ బోనస్ ఉంటుంది. సో అన్లిమిటెడ్‌గా మనకు స్క్రాచ్ ఉంటాయి అండ్ అలాగే అన్లిమిటెడ్‌గా మనకు స్పిన్ కూడా ఉంటుందన్నమాట. సో అవన్నీ కూడా నేను మీకు క్లియర్‌గా అయితే చూపిస్తాను. సో ఇక్కడ నుంచి కొంచెం జాగ్రత్త అయితే చూడండి, మీకు కొద్దిగా నీట్‌గా అయితే ఉంటదన్నమాట. సో మనం రిఫర్ చేస్తూ కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు. అన్నీ చెప్తాను మీకు ఇప్పుడు క్లియర్‌గా నేను. అయితే మీరు ఆ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఆ యాప్ ఓపెన్ చేసుకున్న వెంటనే మనకు ఇట్లా మళ్ళీ ఓపెన్ అవుతది. సో ఓపెన్ అయిన తర్వాత మనం సో గేమింగ్ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇది కనబడుతుంది కదా, సో దీన్ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే మనం ఎన్ని యాప్‌లు డౌన్లోడ్ చేసాము ఏంటి అనేది మొత్తం కూడా మనకి ఇక్కడైతే కనబడుతుంది. సో మనం డౌన్లోడ్ చేసిన యాప్ వచ్చేసి ఇదనమాట. దీంట్లో నాకు 35 కాయిన్స్ అయితే రావడం జరిగింది, ఓకేనా. సో 35 కాయిన్స్ వచ్చాయి బ్రదర్, మీరేమో నాకు 724 కాయిన్స్ అని చెప్పారు అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. సో ఇక్కడ మోర్ అని కనబడుతుంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మనకు ఇట్లయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఏంటి, నాకు 35 కాయిన్స్ అయితే వచ్చాయి. ఇంకా నాకు రావాల్సిన కాయిన్స్ అన్ని కూడా ఇక్కడైతే కనబడుతున్నాయి చూడండి మీరు. అయితే ఇక్కడ మనకు టైమింగ్ లైన్ అయితే కింద కనబడుతుంది. ఇక్కడ మనకు టైమింగ్ అయితే ఉంటుందన్నమాట. దీంట్లో మనం 1 నిమిషము టైం స్పెండ్ చేస్తే ఒక 35 కాయిన్స్, 2 నిమిషాలు టైం స్పెండ్ చేస్తే మనకు సో 200 కాయిన్స్, 13 కాయిన్స్, 14 కాయిన్స్, 17 కాయిన్స్, ఇలా మనకు కాయిన్స్ అనేది రావడం జరుగుతుందన్నమాట. అయితే మనం దీంట్లో టైమింగ్ అనేది స్పెండ్ చేయాలి, ఓకేనా. సో ఇక్కడ ప్లేన్ ఉందిగా, దీన్ని క్లిక్ చేసుకొని ఆ యాప్లోకి రీడైరెక్ట్ అవుతాం. అక్కడ మనం టైమింగ్ అనేది స్పెండ్ చేస్తూ ఉండాలి. టైం స్పెండ్ చేస్తూ ఉంటే మనకి ఇక్కడ 724 కాయిన్స్ అయితే రావడం జరుగుతుంది, ఓకేనా. ఇక్కడ కాయిన్స్ పెరుగుతాయి అండ్ అలాగే దాంట్లో మనం టైం స్పెండ్ చేసినందుకు సో దాంట్లో మనకు కాయిన్స్ అయితే అమౌంట్ అయితే రావడం జరుగుతుంది, ఓకేనా. దాని ద్వారా మనం అమౌంట్ సంపాదించుకోవచ్చు, దీని ద్వారా మనం కాయిన్స్ అయితే సంపాదించుకోవచ్చు. ఇలా 2 రకాలుగా డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు. సో మళ్ళీ మనం బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చినట్టయితే మీకు ఇట్లా అయితే ఓపెన్ అవుతుందన్నమాట. అయితే మీరు ఇక్కడ కనుక చూసినట్టయితే దీంట్లో మనం యాప్స్ డౌన్లోడింగ్ చేసుకుంటూ కూడా డబ్బులు అయితే సంపాదించవచ్చు అనమాట. ఇక్కడ ఇది కనబడుతుంది కదా, సో ఈ యాప్ని కనుక మనం డౌన్లోడింగ్ చేసుకుంటే మనకు 700 కాయిన్స్ అయితే రావడం జరుగుతుంది. 700 కాయిన్స్ వచ్చేసి మనకు 7 రూపాయలతో సమానం అనమాట. ఈ యొక్క యాప్ని కనుక మనం డౌన్లోడింగ్ చేసుకున్నట్టయితే 200 కాయిన్స్ అయితే వస్తాయి. 200 కాయిన్స్ అంటే మనకు 2 రూపాయలతో సమానం అనమాట. సో అలా మనం ఈ యొక్క యాప్స్ అన్ని కూడా డౌన్లోడింగ్ చేసుకుంటూ మనం డబ్బులు అయితే సంపాదించవచ్చు. నాకు దీంట్లో ఎక్కువగా నచ్చిన ఆప్షన్ వచ్చేసి ఈ ఎర్నింగ్ ఆప్షన్ అనమాట.
దీన్ని కనుక మీరు క్లిక్ చేసుకుంటే మనకు ఇట్లా అయితే ఓపెన్ అవుతుంది. దీంట్లో మనకు చాలా రకాల ఆప్షన్స్ అవైలబుల్గా ఉంటాయి. అయితే ఇక్కడ ఇది కనబడుతుంది కదా, ఇది వచ్చేసి డైలీ బోనస్ అనమాట. దీన్ని క్లిక్ చేసుకోండి, సింపుల్గా మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు కొద్దిగా యాడ్ అనేది ప్లే అవుతుంది అనమాట. యాడ్ మొత్తం క్లియర్ కట్గా చూడాలి. చూసి మనకు ఏదైనా ఒక యాప్ వచ్చింది అనుకోండి, దాన్ని మనం డౌన్లోడింగ్ అయితే చేసుకోవాలి. డౌన్లోడింగ్ చేసుకొని మన మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్నట్టయితే మనకు 200 కాయిన్స్ అయితే ఫ్రీగా రావడం జరుగుతుంది. అంటే డైలీ ₹2 అయితే మనకు ఫ్రీగా రావడం అయితే జరుగుతుంది అనమాట ఈ డైలీ దానివల్ల. మనం బ్యాక్ అయితే వచ్చేస్తే మనకు ఇట్లా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇది కనబడుతుంది కదా, దీన్ని క్లిక్ చేయండి, సింపుల్గా మీకు ఇట్లా అయితే ఓపెన్ అవుతుంది. ఇది వచ్చేసి ఏంటంటే మొబైల్లో పేటిఎం వ్యాలెట్ నెంబర్ అయితే మీరు ఇక్కడైతే ఎంటర్ చేయాల్సింది అయితే ఉంటుంది అనమాట. మన పేటిఎంకు సంబంధించిన వ్యాలెట్ నెంబర్ కనుక మనం ఇక్కడ ఇచ్చినట్లయితే మనకు ₹10 అయితే ఫ్రీగా రావడం జరుగుతుంది. ఓకేనా, అలా అయితే ఉంటుంది అనమాట ఇది. ఇక్కడ మన పేటిఎంకు సంబంధించిన మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి, ఇక్కడ మన పేటిఎంకు సంబంధించిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి, ఇక్కడ ఇది కనబడుతుంది, దీన్ని క్లిక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. మనకు ₹10 అయితే రావడం జరుగుతుంది. బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ వచ్చినట్టయితే సింపుల్గా మళ్ళీ మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ స్పిన్ ఆప్షన్ అనమాట. దీని కనుక మనం క్లిక్ చేసుకుంటే మళ్ళీ మనకి ఇట్లా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇది కనబడుతుంది కదా, దీన్ని క్లిక్ చేస్తే స్పిన్ అనేది మనకు స్వైప్ అయితే అవుతుంది అనమాట. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం వచ్చేసి ఏంటంటే అన్లిమిటెడ్గా అయితే మనం ఈ స్పిన్ ఆప్షన్ ద్వారా మనం మనీ అయితే సంపాదించుకోవచ్చు అనమాట. కాయిన్స్ అయితే వస్తాయి. మీరు కనుక చూసినట్టయితే ఇక్కడ నాకు కాయిన్స్ అనేది రావడం జరిగింది. ఇలా అయితే ఉంటుంది అనమాట. దీంట్లో మనకు స్పిన్ తిప్పిన తర్వాత ఎక్కడైతే ఆగుతుందో అక్కడ వరకు మనకు మనీ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా, కాయిన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ అన్లిమిటెడ్గా స్పిన్స్ అయితే ఉంటాయి. ఓకేనా, మనము ఒక 2-3 స్పిన్నులు చేయగానే అయిపోతుంది అనేది ఏమి ఉండదు. ఓకేనా, అన్లిమిటెడ్గా అయితే మనకు స్పిన్స్ అయితే ఉంటాయన్నమాట. ఇలా మనం స్పిన్ చేస్తూ కూడా దీంట్లో డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు. సరే, మరి బ్యాక్ అయితే వచ్చేద్దాం. బ్యాక్ వచ్చినట్టయితే మళ్ళీ మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ స్క్రాచ్ కార్డులు అనమాట. దీని కనుక మనం క్లిక్ చేసుకుంటే సింపుల్గా మళ్ళీ మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు స్క్రాచ్ కార్డులు అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మనము స్క్రాచ్ చేసిన తర్వాత మనకు అడ్వర్టైజ్మెంట్ అయితే ఏం ప్లే అవ్వదు. నేను చాలాసార్లు అయితే ట్రై చేశాను. మీరు స్పిన్ చేసినా కానీ, తర్వాత మీరు స్క్రాచ్ చేసినా కానీ, డైలీ బోనస్ చూసినా కానీ, డైలీ బోనస్కి ఒకదానికి మాత్రం మీకు యాడ్ అయితే వస్తుంది అనమాట. మిగతా ఏ దానికైతే మీకు యాడ్ అయితే ఏం రావట్లేదు. మనకు చూసారు కదా, నాకైతే యాడ్ అయితే ఏం రావట్లేదు, కానీ కొద్దిగా లోడింగ్ అయితే తీసుకుంటుంది అనమాట. ఇలా మీరు అన్లిమిటెడ్ అనమాట. ఈ స్క్రాచ్ కార్డులు కూడా అన్లిమిటెడ్గా అయితే రావడం జరుగుతుంది. కొన్ని ఏంటంటే మనకు 2 స్క్రాచ్ కార్డులు 3 స్క్రాచ్ కార్డులు ఇచ్చేసి వాళ్ళు అయిపోతుంది అనమాట. ఇంకా దీంట్లో స్క్రాచ్ కార్డు ఉండవు అని చెప్పేస్తారు. కానీ దీంట్లో అట్లా కాదు, మనకు అన్లిమిటెడ్గా స్క్రాచ్ కార్డులు, అన్లిమిటెడ్గా మనకు స్పిన్నులు అయితే ఉంటాయి అనమాట. ఈ 2 ఆప్షన్స్ యూజ్ చేసుకొని మనం దీంట్లో చాలా రకాల కాయిన్స్ అయితే మనం సంపాదించుకోవచ్చు. ఓకేనా, చాలా అంటే చాలా కాయిన్స్ అనేది మనం సంపాదించుకోవచ్చు. ఆ కాయిన్స్ అన్ని కూడా మనీగా కన్వర్టింగ్ అయితే ఆ మనీ కూడా మనం బ్యాంక్లోకైనా సరే, పేటిఎంలోకి అయితే ఈజీగా ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలా అయితే ఉంటుంది ఇది. ఇట్లా మనం స్క్రాచ్ కార్డు అన్లిమిటెడ్గా స్క్రాచ్ అయితే చేసుకోవచ్చు. సరే, మళ్ళీ మీరు బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చినట్టయితే సింపుల్గా మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇది వచ్చేసి ఏంటంటే మీరు సర్వేలు అయితే కంప్లీట్ చేయొచ్చు అనమాట. వాళ్ళు చిన్న చిన్న క్వశ్చన్స్ అయితే అడుగుతారు కొన్ని. ఆ క్వశ్చన్స్కి కనుక మనం కరెక్ట్ అయిన ఆన్సర్ చెప్పామనుకోండి, మనకు కాయిన్స్ అయితే రావడం జరుగుతుంది. అదంతా ఫుల్ఫిల్ అయితే చేయాలన్నమాట. వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి మనం కరెక్ట్గా ఆన్సర్ అయితే చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఆప్షన్ రిఫర్ అండ్ ఎర్న్ అనమాట. దీన్ని క్లిక్ చేసుకోండి, సింపుల్గా మీకు ఇట్లా అయితే ఓపెన్ అవుతుంది. అయితే నేను మీకు ఈ రిఫర్ అండ్ ఎర్న్ ప్రోగ్రామ్ గురించి కొద్దిగా క్లియర్గా చెప్తాను, జాగ్రత్త అయితే వినండి. ఇక్కడ వాట్సాప్ కనబడుతుంది కదా, దీన్ని క్లిక్ చేసి ఈ యొక్క యాప్కి సంబంధించిన లింక్ని వాట్సాప్లో మన ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా సరే షేర్ చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. షేర్ చేసిన తర్వాత వాళ్ళు ఆ లింక్ని క్లిక్ చేసి ఈ యాప్ని డౌన్లోడ్ చేసి, ఇక్కడ మీకు రిఫరల్ కోడ్ కనబడుతుంది కదా, ఈ రిఫరల్ కోడ్ కనుక వాళ్ళు సైన్ అప్ అయ్యే ప్రాసెస్లో యూజ్ చేశారనుకోండి, మీకు 300 కాయిన్స్ అయితే రావడం జరుగుతుంది. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇదనమాట. రెండో స్టెప్ వచ్చేసి ఏంటంటే వాళ్ళు లింక్ని క్లిక్ చేశారు, డౌన్లోడ్ చేసుకున్నారు, యాప్లో ఈ యొక్క రిఫరల్ కోడ్ అనేది యూజ్ చేశారు. యూజ్ చేసిన తర్వాత ఈ యాప్లో వాళ్ళు కొద్దిగా టైం అనేది స్పెండ్ చేయాలి. మినిమం ఒక 10 నిమిషాలు అయితే టైం అనేది స్పెండ్ చేయాలి. అలా టైం స్పెండ్ చేసినట్టయితే మీకు ఒక 200 కాయిన్స్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా, మూడోది వచ్చేసి ఏంటంటే వాళ్ళు ఒక 4 టాస్క్లు అనేది కంప్లీట్ చేయాలి. ఓకేనా, మీరు పంపించిన లింక్ని క్లిక్ చేయాలి, డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ యొక్క రిఫరల్ కోడ్ని వాళ్ళు యూజ్ చేయాలి. యూజ్ చేసిన తర్వాత వాళ్ళు 4 టాస్క్లు అనేది కంప్లీట్ చేయాలి. అలా 4 టాస్క్లు అంటే దీంట్లో ఏదైనా ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవడమో, లేకపోతే దీంట్లో ఏదైనా ఇంకా టాస్క్లు ఉంటాయి కదా, ఆ టాస్క్లు కానీ ఏదైనా సరే కంప్లీట్ అయితే చేయాలి. కంప్లీట్ చేసిన తర్వాత మీకు 500 కాయిన్స్ అయితే రావడం జరుగుతుంది. అంటే మొత్తం కలిసి మీకు ఒక్క రిఫర్కు 1000 కాయిన్స్ అయితే రావడం జరుగుతుంది. 1000 కాయిన్స్ అంటే ₹10తో సమానం అనమాట. అంటే మనం ఒకరికి రిఫర్ చేస్తే ఒక్కరి చొప్పున మనకు ₹10 అయితే రావడం జరుగుతుంది. అలా అయితే ఉంటుంది. అయితే మనం ఈ యొక్క యాప్లో సంపాదించిన మనీ మొత్తం కూడా మనం ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఏంటి అనే దాని గురించి అయితే నేను మీకు కొద్దిగా క్లియర్గా చెప్తాను, జాగ్రత్త అయితే వినండి. ఇక్కడ ఇది కనబడుతుంది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి, సింపుల్గా మీకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం వచ్చేసి ఏంటంటే మినిమం విత్డ్రాస్ వచ్చేసి మనకు ₹10 అయితే విత్డ్రా అయితే చేసుకోవడానికి అయితే ఉంటుంది అనమాట. అంటే మినిమం మనకు 100 కాయిన్స్ అయితే ఉండాలి. 100 కాయిన్స్ ఉంటే ₹10 అయితే మనం విత్డ్రా అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ 100 కాయిన్స్ అనేది దీన్ని క్లిక్ చేస్తున్నాను. దీన్ని క్లిక్
క్లిక్ చేసిన వెంటనే మనకు ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఇది వచ్చేసి ఏంటంటే మనం ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఇది మీరు క్లిక్ చేసే ముందు మీరు ఆల్రెడీ ఇక్కడ పేటీఎంకి సంబంధించిన మొబైల్ నెంబర్ అయితే మీరు ఇచ్చేసి ఉండింటారు. ఓకేనా. సో మనకు 10 కాయిన్స్ అయితే వస్తాయి కాబట్టి అప్పుడు మనం పేటీఎంకి సంబంధించిన మొబైల్ నెంబర్ అయితే ఇచ్చి ఉంటాము. సో ఇది క్లిక్ చేసే ముందు మనకు టాస్క్లు అనేది కంప్లీట్ చేయాలి. ఓకేనా. ఒక 4 టాస్క్లు అనేది మనం కంప్లీట్ చేయాలి. డైలీ బోనస్ అని ఇంకా కొన్ని ఉంటాయి కదా, అవన్నీ కూడా మనం కంప్లీట్ చేయాలి. 4 టాస్క్లు కంప్లీట్ చేస్తేనే మనము ఇక్కడ విత్డ్రా ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. లేకపోతే మనకి ఈ ఆప్షన్ అనేది రాదు. సో మీరు 4 టాస్క్లు కంప్లీట్ చేసిన తర్వాత ఇది క్లిక్ చేసుకోండి. సింపుల్గా మీకు పేటీఎంకి అయితే మనీ రావడం జరుగుతుంది. ఇన్స్టెంట్గా అయితే వస్తుంది అనమాట. మీరు చూసుకోవచ్చు, ఇన్స్టెంట్గా మనీ అయితే రావడం జరుగుతుంది పేటీఎంకు. సో ఇక్కడ మనకు ఏం టైమింగ్ అయితే పడదు, ఇన్స్టెంట్గా మనకు మనీ అయితే పేటీఎంలో అయితే క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోని ఖచ్చితంగా చూడండి. ఈ వీడియో చూడాలి అనుకుంటే ఈ స్క్రీన్ పైన ఇలాగే క్లిక్ చేయండి, ఈ వీడియో ఓపెన్ అవుతుంది. లేదా ఈ వీడియో చూడాలి అనుకుంటే స్క్రీన్ పైనే ఇలా క్లిక్ చేయండి, ఈ వీడియో ఓపెన్ అవుతుంది. మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. నా పేరు ధర్మ. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా కలుద్దాం. జై హింద్.